హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Srinu Mass Creativity. అండ్ ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మనం యూస్ చేసే యాప్ వచ్చేసి Pscc 2019 అండి. ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నారు, బ్రో ఫస్ట్ నుంచి బిగినర్స్ కోసం ఒక వీడియో అయితే చేయొచ్చు కదా బ్రో అని. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. మనకి బేసిక్ ట్యూటోరియల్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అండ్ ఇక్కడ ఒక పిఎన్జీ ఎలా చేయాలి, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసి వేరే చోట అప్లై చేయాలి, అవి మొత్తం అనేది నేను క్లియర్గా చెప్తానండి. మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయమాకండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ప్లస్ ఏమో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేసేయండి. మనకి గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది, అంటే ఫొటోస్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ముందు నేనైతే ఒక పిక్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లయితే బాగుంది. ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ ఆన్ యాడ్ సింబల్. మనకైతే ఇట్లా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా రిమూవ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ దాంట్లో థర్డ్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. క్విక్ సెలెక్షన్ టూల్ అని ఉంటుంది, దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మోడ్ అనేది పాజిటివ్ తీసుకోండి. అండ్ బ్రష్ సైజ్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ పిక్ను బట్టి. అండ్ ఇక్కడ అది లైట్గా అప్లై చేసేయండి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. అండ్ లైట్గా అప్లై చేసేయండి ఇట్లా. అండ్ ఇక్కడ కూడా ఇట్లా అప్లై చేసేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అండ్ లేకపోతే నెక్స్ట్ వీడియో చేస్తాను దాని గురించి. అండ్ మోడ్ అనేది పాజిటివ్లో ఉంది, ఇప్పుడు నెగిటివ్లో పెట్టుకోండి మోడ్ అనేది. దీన్ని నెగిటివ్లో ఎందుకంటే మనకి ఎక్స్ట్రాగా అప్లై అయిపోయింది కాబట్టి దీన్ని ఇట్లా నెగిటివ్లో పెట్టుకొని అప్లై చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. అండ్ మోడ్ అనేది మళ్ళీ పాజిటివ్ పెట్టుకొని నేను కొంచెం ఇక్కడ అప్లై చేస్తున్నాను. సారీ, నేను బ్రష్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు పాజిటివ్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడైతే అప్లై చేసేసాను మొత్తం. ఇక్కడ ఫస్ట్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసినాక మనకి ఇలా, అంటే ఇక్కడ కొన్ని చోట్ల మనకి సరిగ్గా అప్లై అవ్వలేదు, అండ్ దానికోసం ఈ రిఫైన్ ఎడ్జ్ యూస్ చేస్తాం. ఇట్లా కొంచెం అప్లై అయిన చోట ఇట్లా అప్లై చేస్తే మనం ఈ రిఫైన్ ఎడ్జ్ అనేది పూర్తిగా అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఇది ఎక్కువ హెయిర్కి యూస్ చేస్తామండి. హెయిర్కి అనేది మనకి ప్రాపర్గా కటింగ్ అవ్వదు కాబట్టి మనం దీన్ని అప్లై చేస్తాం. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్లియర్ క్లిక్ చేసేయండి. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ ఫస్ట్ సింబల్ క్లిక్ చేసి డీసెలెక్ట్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి కొంచెం హెయిర్ కాడ అనేది ప్రాపర్గా ఎరేజ్ అవ్వలేదు కాబట్టి మీరు ఇక్కడ క్విక్ సెలెక్షన్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని కొంచెం మీకు ఎక్కడ ఎరేజ్ కాలేదో అక్కడ ఎరేజ్ చేసేసేయండి, అంటే ఎక్కడ అప్లై అవ్వలేదో అక్కడ ఎరేజ్ చేసేసేయండి. ఇప్పుడు నేను మొత్తం అయితే అరేంజ్ చేసేసాను. మళ్ళీ ఇక్కడ డన్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ సేవ్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు షేర్ సింబల్ ఉంది కదా ఇక్కడ, దాన్ని క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ పిఎన్జీలో మీరు సేవ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే. ఇటు మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీరు ఒక హెచ్డి పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. హెచ్డి పిక్ ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ కాకుండా, పిక్ అనేది బ్లర్ కాకుండా ఉంటుంది.
ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసేయండి. అండ్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసేయండి. అండ్ దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. నాకు ఇప్పుడు మీరు ఇందాక ఏ పిక్ అయితే పిఎన్జీ చేశారో ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అండ్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు ఏ పిక్ సెలెక్ట్ చేసుకున్న ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఏది పిఎన్జీ చేశారో. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. దీన్ని కొంచెం క్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ పిక్ అనేది, బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. నేను దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం స్ట్రోక్ అనేది అప్లై చేస్తున్నాను. మీరు ముందుగానే స్ట్రోక్ అనేది అప్లై చేసుకోవచ్చు. స్ట్రోక్ అంటే మనకి బోర్డర్, వైట్ బోర్డర్ అనేది ఇస్తున్నాయి. ఇక్కడ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. అండ్ విడ్త్ వచ్చేసి మనం 17 ఇచ్చాను. మీ ఇష్టం, మీరు నచ్చినంత ఇచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ బోర్డర్ అనేది ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి అయితేనే సెలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఈ పిక్ అనేది కొంచెం అడ్జస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎండ్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసేయండి. ఇంకొంచెం జూమ్ చేసేయండి, మీకు జూమ్ చేసి కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఇప్పుడు ఈ పిక్ అనేది కొంచెం బ్రైట్నెస్ అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ సింబల్ అనేది అండ్ ఇక్కడ ఎఫెక్ట్ పెయింట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కింద మీరు చాలామంది పైన క్లిక్ చేసి ఇక్కడ కర్వ్స్ క్లిక్ చేస్తున్నారు, అట్లా కాదండి. అండ్ ఇక్కడ కింద క్లిక్ చేసి కర్వ్స్ క్లిక్ చేసేయండి. కొంచెం బ్రైట్నెస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇక్కడ బ్రష్ సెలెక్ట్ చేసుకొని మీరు ఒకవేళ హార్డ్నెస్, ఫ్లో, ఒపాసిటీ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నేను అంతే ఉంచుతున్నాను. సైజ్ అనేది కొంచెం తగ్గిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు ఎక్కడైతే వైట్నెస్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ సెకండ్ సింబల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇంకా వస్తుంది. శాచురేషన్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు తగ్గించుకోవాలంటే తగ్గించుకుంటే బ్లాక్ వచ్చేస్తుంది. అండ్ ఇంక్రీజ్ చేసుకుంటే రెడ్డిష్ వచ్చేస్తుంది. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ సింబల్ అంటే థ్రాడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు చాలా ఉంటాయి, స్టైలిష్, ఆర్టిస్ట్, ఫోటో. మీకు ఫోటో సాఫ్ట్ స్కిన్ కావాలంటే సాఫ్ట్ స్కిన్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చినంత అప్లై చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో మళ్ళీ ఇవన్నీ అవసరం లేదు, ఒకవేళ మీరు ఎడిట్ చేసుకునే దాన్ని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్ స్క్రీన్ తర్వాత ఇక్కడ బేసిక్స్లోకి వెళ్ళిపోతే మీకు గషియన్ బ్లర్ అనేది యూస్ అవుతుంది, ఎందుకంటే మనకి పిక్కి అవసరం లేకపోయినా. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే చాలామంది బ్లర్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ కోసం అయితే ఈ గషియన్ బ్లర్ అనేది మీకు అప్లై అయిపోతుంది, మీకు యూజ్ అవుతుంది. అండ్ మీకు నచ్చినంత పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో యూజ్ అయ్యేది డైరెక్షన్ బ్లర్ అండి. అంటే ఒకవేళ రోడ్డు కానీ మీకు ఏదైనా బ్లర్ కావాలంటే, ఏదైనా మూవ్ అవుతున్నట్లు అట్లా కనిపించాలంటే డైరెక్షన్ బ్లర్ అండి. మీకు మనకు సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, ఇట్లా షేడ్ ఎక్కువ షేడ్ లాగా కనిపించేది అట్లాంటిది. అండ్ ఇంకేముంది ఇక్కడ గ్రేడియంట్ అంటే మీకు వింటేజ్ లాంటిది. మీకు చూసుంటారు స్నాప్సీడ్, లైట్ రూమ్ అట్లాంటి వింటేజ్ అనేది మనం అప్లై చేస్తాం. మీకు ఎంత కావాలంటే అంత తెచ్చుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సింబల్లో క్లిక్ చేసి అప్లై అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ రాంగ్ సింబల్ క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి. ఇంకేం చెప్పడానికి లేవనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ వచ్చింటే మాత్రం కింద కామెంట్ చేయండి, అండ్ నేను ఖచ్చితంగా దాని గురించి రిప్లై ఇస్తాను.
అండ్ లేకపోతే నెక్స్ట్ వీడియో దాని గురించి ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇక్కడ డన్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ షేర్ సింబల్ క్లిక్ చేసేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేయండి. పిక్ అనేది మనం జేపీజీ ఫామ్లోనే ఉంది కాబట్టి జేపీజీ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ పిక్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. శ్రీను మాస్ క్రియేటివిటీ. ఈ వీడియో కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే, ఎవరికైతే ఫోటో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే షేర్ చేసేయండి. అండ్ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.